Hello all, welcome to Shribhavya Job Select YouTube channel. In this video, we are going to discuss about the policies of Telangana state. అందులో ఫస్ట్ పాలసీ వచ్చేసి మనం తెలంగాణ టూరిజం పాలసీ గురించి చూద్దాము. ఇది మనకి ఇయర్ డ్యూరేషన్ వచ్చేసి 2025 నుండి 2030 వరకు మనం పాలసీ అనేది తీసుకుంటాం. దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ వచ్చేసి position Telangana as India's most preferred tourism destination by promoting an integrated blend of spiritual, heritage, cultural, adventure, medical and wellness and ecotourism. ఇది దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్. అండ్ విజన్ వచ్చేసి టు అట్రాక్ట్ ఇన్వెస్ట్మెంట్, ఎంకరేజ్ ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ అండ్ స్ట్రాటజికలీ డెవలప్ టూరిజం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సర్వీసెస్. ఇది దీని యొక్క విజన్. నెక్స్ట్ దీని యొక్క మనకి అవుట్కమ్స్ ఏమొచ్చాయి బై 2030 వరకు మనకి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అవుట్కమ్స్ అనే రానికి అని అంటే టు అట్రాక్ట్ 15,000 crore ఇన్ న్యూ ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేయాలనుకుంటున్నాం. నెక్స్ట్ 3 lakh న్యూ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ జనరేట్ చేయాలనుకుంటున్నాం. నెక్స్ట్ వచ్చేసి మన తెలంగాణ యొక్క పొజిషన్ అనేది ఓవరాల్గా టాప్ 5 స్టేట్స్లో ఉండేలాగా చూసుకోవాలనుకుంటాం. ఎందులో టాప్ 5 అంటే డొమెస్టిక్ ఇంకా ఇంటర్నేషనల్ టూరిజంలో. ఓకే, ఇంకొకటి ఏంటి అంటే టు ఇంక్రీజ్ ద టూరిజమ్స్ కాంట్రిబ్యూషన్ టు 10% ఆర్ మోర్ ఆఫ్ స్టేట్ జిఎస్డిపి. మన స్టేట్ గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఉంటుంది, డొమెస్టిక్ ప్రోడక్ట్ అందులో మనకి ఆల్మోస్ట్ 10% కాంట్రిబ్యూషన్ టూరిజం నుండి ఉండాలి అని అనుకుంటున్నాం అవుట్కమ్స్ అనేవి 2030 వరకు. నెక్స్ట్ వచ్చేసి కీ డ్రైవర్స్ ఏంటి అంటే సేఫ్ టూరిజంని డెవలప్ చేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయాలి. నెక్స్ట్ డెవలప్మెంట్ ఆఫ్ స్పెషల్ టూరిజం ఏరియాస్ 27 STAVs ఆర్ ప్రపోజ్డ్. అంటే ఏంటిది స్టేట్ టూరిజం బోర్డ్స్ అనేది డెవలప్ చేయాలనుకున్నాం. ఓవరాల్గా స్టేట్ మొత్తంలో 27 అనేది ప్రపోజ్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి కీ స్ట్రాటజీస్ ఏంటి అంటే డైవర్సిఫైడ్ ఎక్స్పీరియన్సెస్ అంటే ఎట్లా ఎకో టూరిజంలో మెడికల్ ఇంకా వెల్నెస్ అండ్ స్పిరిచువల్లో MICE టూరిజం, స్పోర్ట్స్ టూరిజం ఇవన్నిట్లలో మనకి డైవర్సిఫైడ్ ఎక్స్పీరియన్స్ ఉండాలనుకుంటున్నాం. నెక్స్ట్ టు స్ట్రెంగ్థెన్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఎమ్యూనిటీస్ అండ్ టు ప్రమోట్ ద పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ PPPని ప్రమోట్ చేయాలనుకుంటున్నాం. నెక్స్ట్ ఇన్సెంటివ్స్ అండ్ కన్సెషన్స్ ఫర్ ఇన్వెస్టర్స్, ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళకి ఇన్సెంటివ్స్ కూడా ప్రొవైడ్ చేయాలనుకుంటున్నాం. నెక్స్ట్ బ్రాండింగ్ అండ్ మార్కెటింగ్ త్రూ డిజిటల్ అండ్ సోషల్ మీడియా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఫెస్టివల్స్ ప్రమోషన్ చేయాలి, స్కిల్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్స్ చేసుకోవాలి, స్పీడ్ అండ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఇవన్నీ కూడా కీ స్ట్రాటజీస్ ఇన్ తెలంగాణ టూరిజం పాలసీ. నెక్స్ట్ ఇన్స్టిట్యూషనల్ మెకానిజం అంటే ఎట్లా పనిచేస్తుంది అంటే ఫస్ట్ స్టేట్ టూరిజం ప్రమోషన్ బోర్డ్ STPB అన్నాం కదా, అది స్టేట్ టూరిజం ప్రమోషన్ బోర్డ్స్ మనకు ఓవరాల్గా 27 ప్రపోజ్ చేశారు. సో ఆ మెయిన్ బోర్డ్ యొక్క హెడ్ ఎవరు ఉంటారంటే ఇట్ ఈస్ చైర్డ్ బై ద హానరబుల్ చీఫ్ మినిస్టర్. ఓకే, ఇట్ ఈస్ చైర్డ్ బై ద హానరబుల్ చీఫ్ మినిస్టర్ అండ్ చీఫ్ మినిస్టర్ అప్రూవ్స్ ఐకానిక్ అండ్ మెగా ప్రాజెక్ట్స్. నెక్స్ట్ దాని కింద ఉన్న వాళ్ళు ఎవరు, ఎంపవర్డ్ కమిటీ ఉంటుంది ఒకటి, EC అంటారు. ఇది చైర్ బై టూరిజం మినిస్టర్. అతని అప్రూవ్ చేస్తారంటే లార్జ్, మీడియం ఇంకా మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజ్ అని అప్రూవ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి డెస్టినేషన్ మేనేజ్మెంట్ ఆర్గనైజేషన్ DMOs ఉంటాయి. దీని యొక్క హెడ్ వచ్చేసి డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ఉంటారు ఎట్ ఈచ్ స్పెషల్ టూరిజం ఏరియా. ఇవన్నీ కూడా ఇన్స్టిట్యూషనల్ మెకానిజం అది ఎలా వర్క్ చేస్తుంది అనేసి. నెక్స్ట్ మేజర్ అచీవ్మెంట్స్ మనకి 2025-2026లో మనకి మేజర్గా అచీవ్ అయిన ఏంటి అంటే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ మనకి December 2025లో జరిగింది. అందులో మనకి ఓవరాల్గా 5.75 lakh crores ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి. అందులో మనకి 7,895 crore ఇన్వెస్ట్మెంట్స్ అనేవి మనకి టూరిజంలో డెవలప్ అయ్యాయి. ఇది మన యొక్క మేజర్ అచీవ్మెంట్. సెకండ్ మేజర్ అచీవ్మెంట్ ఏంటి అంటే తెలంగాణ టూరిజం కాన్క్లేవ్ జరిగింది మనకి ఎప్పుడు September 2025లో. అందులో మనకి MOUs ఫర్ 30 ప్రాజెక్ట్స్ వర్త్ 15,285 crores అనేది మనకి 15 ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్లో ప్లస్ 15 ప్రైవేట్లో డెవలప్ అయ్యాయి, ఒప్పందాలు జరిగినాయి అనమాట. ఎక్స్పెక్టెడ్ టు క్రియేట్ అబౌట్ 50,000 ప్లస్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ జాబ్స్ అండ్ ఆల్సో 10,000 ప్లస్ హోటల్ రూమ్స్ టూరిజంకి బేస్డ్ పైన. ఇంకొకటి ఏంటి మిస్ వరల్డ్ 2025 హోస్ట్ ఇన్ తెలంగాణ ఎప్పుడు May 2025లో హోస్ట్ చేశారు తెలంగాణలో మిస్ వరల్డ్ అనేది. అందులో మనకి 108 కంటెస్టెంట్స్ పార్టిసిపేట్ చేశారు మిస్ వరల్డ్ 2025లో
ఫ్రమ్ డిఫరెంట్ కాంటినెంట్స్ కదా. బికాస్ ఆఫ్ దాట్ మనకి లోకల్గా ఇన్కమ్ అనేది బూస్ట్ అయింది, ఇంకా ఎంప్లాయ్మెంట్ కూడా జనరేట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి టూరిస్ట్ ఫుడ్ ఫాల్ 2025 ఎలా ఉంది అంటే ఓవరాల్గా మనకి 8.49 crores ఆఫ్ డొమెస్టిక్ టూరిస్ట్స్ వచ్చారు. నెక్స్ట్ 1.71 lakhs ఆఫ్ ఫారెన్ టూరిస్ట్ అనేది వచ్చారనమాట. సో మనకి కీ లాంచెస్ ఏంటి అంటే 2025లో కలినరీ మ్యాప్ ఆఫ్ తెలంగాణ అని, నెక్స్ట్ టూరిస్ట్ డిజిటల్ కార్డ్ అని, ఫిలిం ఇన్ తెలంగాణ పోర్టల్ వచ్చేసి, నెక్స్ట్ టీఎంవిటి అంటే మెడికల్ వ్యాలీ టూరిజం పోర్టల్, ఇవన్నీ కూడా మనం లాంచ్ చేసాం డ్యూరింగ్ దిస్ ఇయర్ అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ద తెలంగాణ టూరిజం పాలసీ. In the next video, we will see another policy of the Telangana state. Thanks for watching.